దాని అర్థం నీకు నా మీద నమ్మకం లేదనేగా? భయపడుతున్నావు నేను నిన్ను మల్ల యుద్ధానికో గదా యుద్ధానికో దించుతానని. అసలు ప్రమాణకోటికి అందరం ఇలా కలిసి రావడం అనే ఆలోచనే వృధా అయిపోయింది. ఇంకా మేము మీ నమ్మకాన్ని పొందలేకపోయాం. అసలిప్పుడు పితామహులకి ఏం సమాధానం చెప్పాలి నేను? పితామహులే చెప్పారు నిజానికి అసలు 5గురు 100గురు అనే భేదాన్ని తీసేయమని. కానీ ఇది మీకు ఇష్టం లేకపోతే అలాగేం కాదు. సరే పదండి, భోజనం మొదలు పెడదాం. ముగింపు అందరితో పాటు చేద్దాం. సరే పద. నువ్వు మూర్ఖుడివి రాకుమారా. అజ్ఞానిలా ఇలా ఆటలాడుతున్నావు. ఏం ఆలోచించి నువ్వు ధనుస్సుని కింద పెట్టావు? పులి మీద ఎందుకు దాడి చేయలేదు నువ్వు? ఒకవేళ నీకేమైనా అయితే అక్కడ మీ అమ్మ జీవితాంతం ఏడుస్తూనే ఉండేది. నీకది తెలియదా? నాకు మీ ధనుర్విద్య మీద పూర్తి నమ్మకం ఉంది. మీరెందుకు ధనుసు ఎక్కువ పెట్టలేదు?